ఫ్రెండ్స్, మహిళను కొట్టినటువంటి కాంగ్రెస్ ఎంపీ రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత ఎండు వరకు చూసి తెలుసుకోండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. అప్పుడే నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందపేట, చేపూరు, పిప్రి గ్రామాల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి వినయ్ రెడ్డి కలిసి శుక్రవారం అనగా నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకి వెళ్లి ఓ మహిళ కూలీతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె వినయ్ రెడ్డిని ఉద్దేశిస్తూ మొన్న ఎన్నికల్లో పువ్వు గుర్తు ఓటేసిన అని చెప్పింది. అప్పటికే ఆమె చెంప తడుతూ ఉన్న జీవన్ రెడ్డి ఒక్కసారిగా చెల్లు అనిపించారు. దీంతో విస్తుపోయినటువంటి ఆ వృద్ధురాలు క్షణాల్లోనే తేరుకొని తనను తాను సంభాళించుకున్నది. నాకు పింఛన్ అయితే ఇవ్వండి సార్ అంటూ చేతులు జోడించి ఆమె వేడుకోగా వెళ్ళి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అడుగు అంటూ వినయ్ రెడ్డి విసుగ్గా చెప్పడం వీడియోలో కనిపించింది. మొత్తానికి రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు.